కార్యముల ఉజ్జీవాన్ని మీరు చూస్తే, whether you like it or not, let me prophesy in Jesus' name. మీకు నచ్చినా నచ్చకపోయినా యేసు నామములో మీ మీద ప్రవచించనివ్వండి. Acts of Apostle is going to repeat in India. భారతదేశంలో మరొకసారి అపోస్తుల కార్యములు తిరిగి జరగబోతున్నాయి. Acts of Apostle is going to repeat in India. భారతదేశంలో అపోస్తుల కార్యములు మరలా జరగబోతున్నాయి. Somebody lift your hands and shout hallelujah. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. Acts, give a high five to your neighbor and say Acts are repeating. మీ పక్క వారికి హై ఫైవ్ ఇచ్చి చెప్పండి, అపోస్తుల కార్యములు మరలా జరుగుతున్నాయి. Acts are repeating. అపోస్తుల కార్యములు మరలా జరుగుతున్నాయి. Acts are repeating. అపోస్తుల కార్యములు మరలా జరుగుతున్నాయి. Acts are repeating. అపోస్తుల కార్యములు మరలా జరుగుతున్నాయి. Revival is happening in India. భారతదేశంలో ఉజ్జీవము కలుగుతుంది. Let the South America come and learn the revival in India. సౌత్ అమెరికా దేశస్తులు వచ్చి భారతదేశంలో ఉజ్జీవము గురించి నేర్చుకుంటున్నారు. America and Canada come and see revival in India. అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉజ్జీవాన్ని చూచుదురుగాక. Europe and Africa come and see how the Spirit of God is moving in India. యూరోప్, ఆఫ్రికా వచ్చి దేవుని ఆత్మ భారతదేశంలో ఏ రీతిగా కదలాడుతున్నాడో వారు చూచుదురుగాక. This is a conclusion for Matthew. Matthew Gospel, there is a conclusion. మత్తయి సువార్తకు ముగింపున్నది. Oh, there is a ముడింపు for Matthew. మత్తయి సువార్తకు ముగింపున్నది. Oh, there is a conclusion for Mark. మార్కు సువార్తకు ముగింపున్నది. Oh, there is a conclusion for Luke. లూకా సువార్తకు ముగింపున్నది. There is a conclusion for John. యోహాను సువార్తకు ముగింపున్నది. For Gospel, there is a conclusion. 4 సువార్తలకు ఒక ముగింపున్నది. Acts of Apostle, no conclusion. కానీ అపోస్తుల కార్యమునకు ముగింపు లేదు. Oh, for Gospel in the Bible, there is a conclusion. బైబిల్లోని 4 సువార్తలకు ముగింపున్నది. But in Acts of Apostle, there is no conclusion. కానీ అపోస్తుల కార్యములకు ముగింపు లేదు. Only continuation. కొనసాగింపు మాత్రమే. Only continuation. కొనసాగింపు మాత్రమే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా?